ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్. నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి నువ్వు ఒకసారి వచ్చే మాట్లాడతానని నేనేం ఎక్స్పెక్ట్ చేయను. అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, మాట్లాడక్కర్లేదు కూడా. ఇది ఆ రోజు నాకు గుర్తొచ్చింది, దీని మీద వెళ్తున్నాను. అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు. ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా 40,000 ఎకరాలు పెడితే అమరావతికి, మరి ఎప్పుడు చెవిలో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు, కానీ సోషల్ మీడియాలో వచ్చింది, అది కరెక్టేట. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చెప్పాడు ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి, ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం, వద్దు ఆపండి అని చెప్పగానే ఆపేశాడు. ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని, ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఐవైఆర్ కృష్ణారావు గారు మీటింగ్ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణే ఓపెన్ చేశాడు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. సరే, రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిశారు, అది వేరే విషయం. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్లో అడ్డం రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం ఏమి ఉండకూడదు. వెయ్యండి, కోర్టులో వేయండి, ఒక ఎఫిడేవిట్ వెంటనే వేయించి రేపు నెక్స్ట్ వాయిదా ఎప్పుడో చూసా, వాయిదాకు ఒక సీనియర్ అడ్వకేట్ని పంపండి, సీనియర్ అడ్వకేట్ని హైర్ చేసి పంపండి అని అంటే తప్పేం లేదు. ఆ మాట ఆయన అనాలి. చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసి ఆయన ఫెయిల్ అయిపోయి ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వచ్చింది అవకాశం, ప్రభుత్వంలోకి వచ్చారు, చేయమని కోరటం. నవంబర్ 1 మనకి ఎప్పుడు అసలు మన రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అసలు అవతరించిందా లేదా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈ స్టేజ్లో ఉన్న స్టేట్ ఇంకోటి ఉందా? ఇండియాలో ఇంకో స్టేట్ ఉందా?